ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసి 14 జనవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మనకి ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడడం ద్వారా మీరు ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ని మీరు మంచి మార్క్స్తో కరెంట్ అఫైర్స్లో స్కోర్ చేయగలుగుతారు. ఫస్ట్ క్వశ్చన్, మౌలిక సదుపాయాలు నిర్మించడానికి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్చే నియమించబడిన సాధారణ కార్మికులకు బీమా రక్షణ కల్పించే ప్రతిపాదనను ఎవరు ఆమోదించారు? యాక్చువల్లీ ఇక్కడ ఎవరు అనేది ఇవ్వలేదు. ఎవరు ఆమోదించారంటే భారత రక్షణ మంత్రి అండి. ప్రజెంట్ భారత రక్షణ మంత్రిగా ఎవరున్నారండి? రాజ్నాథ్ సింగ్. ఆయన యాక్చువల్గా BRO అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, ఎక్కడైతే సరిహద్దు ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉంటాయో అక్కడికి రోడ్డు కనెక్టివిటీని పెంచడం కోసం ఈ ఆర్గనైజేషన్ మెయిన్గా పనిచేస్తుంది. యాక్చువల్గా ఇందులో నార్మల్ ఎంప్లాయీస్ కాకుండా కార్మికులను తీసుకుంటారు చూసారు. కార్మికులు ఉంటారు కదా, లైక్ మోసేవాళ్ళు, ఎత్తేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు. సో వాళ్ళకి ఇప్పటివరకు ఇన్సూరెన్స్ అనేది ఏమీ లేదండి. సో అలా నియమించుకునే వాళ్ళకి ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రతిపాదనకు అయితే ఆమోదం తెలపడం జరిగింది. సో దీని ద్వారా ఇన్ కేసు వాళ్ళకి ఏమైనా చనిపోయారు అనుకోండి, ఈ ఇన్సూరెన్స్ ద్వారా 10 లక్షల రూపాయలు ఇప్పుడు వాళ్ళకి ఇస్తారనమాట, వాళ్ళ ఫ్యామిలీస్కి. ఓకేనా? సో ఈ చర్య కార్మికులు అండ్ వారి కుటుంబాలకు సామాజిక భద్రత, సంక్షేమాన్ని అందించడం కోసం ఉపయోగపడుతుందండి. అండ్ అదేవిధంగా BRO యొక్క క్యాజువల్ వర్కర్లు మరణిస్తే వారికి గౌరవం ఇచ్చేలా 2023 సెప్టెంబర్లో మంత్రిత్వ శాఖ కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఆ పాలసీ వచ్చిన కొన్ని రోజుల్లోనే ఈ ఇన్సూరెన్స్ రావడం కూడా మంచి విషయం అని చెప్పొచ్చు. సో యాక్చువల్గా సాధారణంగా చెల్లించే కార్మికుల మృతదేహాలకు వారి స్వస్థలానికి భద్రపరచడం, రవాణా చేయడం కోసం ఒక ప్రత్యేకమైన విధానానికి ఆమోదం తెలిపారు లాస్ట్ టైం. అండ్ అదే టైంలో వర్క్ సైట్లో అంత్యక్రియలు నిర్వహించే వారికి అంత్యక్రియ ఖర్చులు 1000 రూపాయలు ఉండేది, ఇప్పుడు దాన్ని 10,000 రూపాయలకు పెంచారు. తర్వాత సెకండ్ వన్, ఏ రాష్ట్రంలో భారతదేశానికి దేశీయంగా తయారు చేయబడిన మొట్టమొదటి సెమీ కండక్టర్ చిప్ తయారు చేయబడుతుంది? ఆన్సర్ వచ్చేసి గుజరాత్లో అండి. సో గుజరాత్లో నేను ఈ వీడియో చేసేటప్పుడు అంటే ఈ క్వశ్చన్స్ తీసే టైంకి ఆ డేట్కి వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది కదా 2024. అందులో భాగంగా అశ్విని వైష్ణవ్ గారు పాల్గొన్నారండి. ఆయన ప్రజెంట్ మనకి రైల్వే అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ IT మినిస్టర్ అనమాట. ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశారనమాట. ఏంటి ఆ అనౌన్స్మెంట్ అంటే, JDCలోని మైక్రాన్ యొక్క సెమీ కండక్టర్ తయారీ కర్మాగారం అయితే ఏర్పాటు చేయబోతున్నారు గుజరాత్లోని. దానికి సంబంధించిన ఒప్పందానికి సంబంధించిన అప్డేట్స్ ఈ సమ్మిట్లో అనౌన్స్ చేశారు. అంటే దక్షిణ కొరియాకి చెందిన అతిపెద్ద సబ్స్ట్రేట్ తయారీ కంపెనీలో ఒకటైన సిమాటెక్ గుజరాత్ గవర్నమెంట్తో ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ అదే కాకుండా జపాన్కి చెందిన కొన్ని కంపెనీలు కూడా ఈ గుజరాత్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం మెయిన్ ఉద్దేశం ఏంటంటే సెమీ కండక్టర్ చిప్స్ని మన ఇండియాలో తయారు చేయడం, వాళ్ళ కంపెనీలని మన ఇండియాలో పెట్టి తయారు చేయడం, అది గుజరాత్లో. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ థర్డ్ వన్, ఇటీవల అంటే ఈ 2024 ఎండింగ్ లోపు మన దేశంలోనే ఆ చిప్ తయారీ అనేది ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి మార్కెటింగ్ కూడా జరుగుతుందని అశ్విని వైష్ణవ్ గారు చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ థర్డ్ వన్, ఇటీవల ఏ నగరంలో కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ హోమియోపతి ప్రాంతీయ పరిశోధనా సంస్థకు శంకుస్థాపన చేశారు అంటే ఆన్సర్ వచ్చేసి గౌహతి అండి. కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద్ సోనోవాల్ గౌహతిలోని అజారాలో ప్రాంతీయ పరిశోధనా సంస్థ హోమియోపతి అండ్ ఇంటిగ్రేటెడ్ ఆయుష్ వెల్నెస్ సెంటర్ని పర్మనెంట్ క్యాంపస్కి శంకుస్థాపన చేశారు. దీని యొక్క ప్రాజెక్ట్ ఖర్చు 53.89 కోట్లు. ఈ సంస్థ 1984లో గౌహతిలో ఒడల్ బక్రా వద్ద అద్దె భవనంలో స్టార్ట్ అయింది రీసెర్చ్ యూనిట్గా. ఇప్పుడు దానికి ఒక పర్మనెంట్ భవనాన్ని అయితే మంజూరు చేశారు. దీని ద్వారా ఈ సెంటర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే నామమాత్రపు ధరలకే ప్రయోగశాల సేవలు ఇస్తారు. చర్మ సంబంధిత రుగ్మతులు, కలరా, గ్యాస్ట్రోఎంటరిటిస్, క్రానిక్ సైనటిస్ అండ్ బ్రోనైటిస్, ఇన్ఫ్లుయెంజా వంటి అనారోగ్యం, గర్భాశయ, ఫైబ్రాయిడ్ అండ్ ఓటిసిస్ మీడియా ఇలాంటి కొన్ని వ్యాధులకు ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ చేయడానికి ఈ హోమియోపతి సెంటర్ యూజ్ అవుద్ది. తర్వాత 4, ఏ రాష్ట్రానికి చెందిన కచ్చి కరేకు GI ట్యాగ్ లభించింది? ఆన్సర్ వచ్చేసి గుజరాత్ అండి. గుజరాత్లోని కచ్కి చెందిన దేశీయ రకం ఖర్జూరం. సో దాన్ని కచ్ అంటారనమాట యాక్చువల్గా, అందుకనే దానికి పేరు అయితే అక్కడ మీరు గమనించవచ్చు. సో కచ్చి కరేక్ అని పిలుస్తారు ఆ ఖర్జూరాన్ని. యాక్చువల్గా ఇలాంటి ఒక ప్రోడక్ట్కి GI ట్యాగ్ లభించడం గుజరాత్లో ఇది రెండో పండు. ఎందుకంటే ఇంతకుముందు గిర్ కేసరి అనే మామిడికి కూడా GI ట్యాగ్ వచ్చింది, అది గుజరాత్కి చెందిన ప్రోడక్టే. ఇప్పుడు ఈ ఖర్జూరం కచ్ కరేకు కూడా ఈ GI ట్యాగ్ రావడం ద్వారా ఇలా పళ్ళకు GI ట్యాగ్ లభించిన 2 పళ్ళకు GI ట్యాగ్ లభించింది గుజరాత్లో.
సో యాక్చువల్గా ఈ కచ్ అనే ఖర్జూరం అనేది 400 నుండి 500 సంవత్సరాలు నాటిదని చెప్పుకుంటారు. ఇది భారతదేశం యొక్క ఉత్తర పశ్చిమ సరిహద్దుల్లో ఖర్జూర తోటలు హజ్ వాణిజ్యం కోసం అప్పట్లో అంటే లైక్ అరబ్ కంట్రీస్ నుండి అలా వాణిజ్యం జరిగినప్పుడు అవి ఇక్కడ ఉత్పత్తి అయ్యాయని చెప్పుకుంటారు. భారతదేశంలో మొత్తం ఖర్జూరం సాగులో కచ్ ప్రాంతం నుంచి 85% కంటే ఎక్కువగా ఖర్జూరాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. తర్వాత 5, భారతదేశంలో ఏ రక్షణ దళం ఆపరేషన్ సర్వశక్తిని ప్రారంభించింది? భారత సైన్యం అండి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను పెంచే పాకిస్తాన్ ప్రయత్నాలను అడ్డుకునే దిశగా భారత సైన్యం ఆపరేషన్ సర్వశక్తిని ప్రారంభించింది. ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతంలోని పిర్ పంజాబ్ పర్వత శ్రేణులకు ఇరువైపులా పనిచేస్తున్న ఉగ్రవాదులను భద్రతా దళాలు లక్ష్యంగా చేసుకుంటాయి. ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకోవడానికి జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పిఎఫ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కలిసి పనిచేస్తాయన్నమాట. ఈ ఆపరేషన్ సర్వశక్తిని నిర్వహిస్తాయి. దక్షిణ పిర్ పంజాబ్ శ్రేణిలో అదే ప్రాంతం నుంచి ఉగ్రవాదులను అంతమొందించేందుకు 2003లో ప్రారంభించిన ఆపరేషన్ సర్పిన్వాస్ తరహాలోనే ఈ ఆపరేషన్ కూడా నిర్వహిస్తారండి. అది. తర్వాత 6, భారత రిజర్వ్ బ్యాంకు ఇన్నోవేషన్ హబ్బు ఏ బ్యాంకుతో కలిసి బిల్డ్ ఫర్ బిలియన్స్ అనే స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ని ప్రారంభించింది? యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఆర్థిక సేవల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్ట్నర్షిప్తో బిల్డ్ ఫర్ బిలియన్స్ అనే స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ను లాంచ్ చేసినట్లుగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తెలిపింది. అనధికారిక ఆర్థిక వ్యవస్థ, తక్కువ అస్థిర ఆదాయాలు, సక్రమంగా లేని ఆదాయ మార్గాలు వంటి సవాళ్ళను ఎదుర్కొనే గిగ్ కార్మికులు, వలస కార్మికులు అండ్ గృహ కార్మికులు, వీధి వ్యాపారులు, వడ్రంగులు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, నిర్మాణ కార్మికులతో కూడిన అనాధికారిక ఆర్థిక వ్యవస్థ కోసం ఆర్థిక చేరిక పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో ఈ స్టార్టప్ యాక్సిలరేటర్ అనేది సహాయం చేస్తుంది అలాంటి వాటికి. తర్వాత 7, 2వ అంతర్జాతీయ ఆయుష్ కాన్ఫరెన్స్ మరియు ఎగ్జిబిషన్ ఎక్కడ నిర్వహించబడింది అంటే దుబాయ్ అండి. సైన్స్ ఇండియా ఫోరం మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖచే నిర్వహించబడిన 2వ అంతర్జాతీయ ఆయుష్ కాన్ఫరెన్స్ మరియు ఎగ్జిబిషన్ అనేది దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో స్టార్ట్ అయింది. జనవరి 13 నుండి 15 వరకు ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తారు. ఈ 3 రోజులు ఏంటంటే ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి, నాన్ కమ్యూనికేబుల్ క్రానిక్ డిసీజెస్ నిరోధించడానికి, నిర్వహించడానికి ఇలాంటి వాటి మీద చర్చలు జరుగుతాయి. ఇక్కడ కాన్ఫరెన్స్ యొక్క ఫోకల్ థీమ్ ఏంటంటే నాన్ కమ్యూనికేబుల్ క్రానిక్ డిసీజెస్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ త్రూ ఆయుష్. వ్యాధిరహిత సమాజాన్ని సృష్టించడానికి ఆయుష్ను నివారణ ఆధారిత మరియు తక్కువ ఖర్చుతో కూడిన విధానంగా హైలైట్ చేయడమే ఈ సమ్మిట్ మెయిన్ ఉద్దేశంగా చెప్పొచ్చు. ఇక్కడ ఇండియా, మిడిల్ ఈస్ట్, ఫార్ ఈస్ట్, ఆఫ్రికా, యూరోప్, ఆస్ట్రేలియా, అమెరికా నుండి 1500 మంది నిపుణులు ఇందులో పాల్గొనడం జరుగుతుందండి. అండ్ మన ఇండియా తరపున ముఖ్య అతిథిగా అటెండ్ అయిన భారత ప్రభుత్వంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ ఇటీవలి ప్రసంగంలో 2వ అంతర్జాతీయ ఆయుష్ సదస్సు ప్రదర్శన పట్ల ఉత్సాహాన్ని వ్యక్తం చేశారండి. అది. సో అయితే 50కి పైగా చర్చలు, 300 పరిశోధనా పత్రాలు, 1300 మంది గ్లోబల్ డెలిగేట్లు కలిగి ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 8, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా ఎవరి పదవకాలం సంవత్సరం పాటు తిరిగి నియమించేందుకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది అంటే మైకేల్ పాత్ర అండి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ మైకేల్ పాత్రను 1 సంవత్సరం పాటు తిరిగి నియమించేందుకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. పునర్నియామకం జనవరి 15, 2024 నుండి అమల్లోకి వస్తుందని పత్రికా ప్రకటనలో తెలిపింది. ఆర్బీఐ వెబ్సైట్ ప్రకారం పదవి కాలము జనవరి 14, 2023తో ముగియాల్సి ఉంది. దాన్ని ఇంకొక 1 year అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. సో ఈయన 1985లో ఆర్బీఐలో చేరి సెంట్రల్ బ్యాంక్లో చాలా హోదాల్లో పనిచేశారు. తర్వాత 9, స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసేందుకు యూరోపియన్ దేశం ముసాయిదా బిల్లును రూపొందించింది. ఆన్సర్ వచ్చేసి గ్రీస్ అండి. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు గ్రీస్ ప్రభుత్వము ఒక ముసాయిదా బిల్లును తయారు చేసింది. లైంగిక ధోరణిపై ఆధారపడిన వివక్షను తొలగించే ప్రయత్నాల్లో స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసే బిల్లును గ్రీస్ త్వరలో ప్రచురిస్తుందని ప్రధానమంత్రి కిరియాకోస్ మిత్సోటాకిస్ తెలిపారు. ఆర్థడాక్స్ చర్చి స్వలింగ జంటలకు సమాన హక్కులను చాలా కాలంగా వ్యతిరేకిస్తున్న దేశంలో LGBTQ+ హక్కులను మెరుగుపరచడానికి గ్రీస్ గత దశాబ్ద కాలంలో అనేక చేంజెస్ చేసింది. ఇప్పుడు అందులో చేస్తున్న పెద్ద హైలైట్ ఇదే అనమాట. ఎవరైతే ఉంటారో స్వలింగ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇప్పుడు చట్టబద్ధత లభిస్తుంది. కాదు కొంత టైం అయితే పడడం జరుగుతుంది. ఇంకా గ్రీస్ గురించి చూసుకుంటే ఈ మధ్యన చాలా దేశాలు స్వలింగ వివాహాలకు చట్టబద్ధత అయితే కల్పించడం జరుగుతుంది. ఓకే. అండ్ గ్రీస్ గురించి చూసుకుంటే రాజధాని ఎథెన్స్, కరెన్సీ యూరో, అధికారిక భాషలు గ్రీకు, ఆధునిక గ్రీకు, ప్రధానమంత్రి అండ్ కిరియాకోస్ మిత్సోటాకిస్. అండ్ మన దేశంలో ఈ స్వలింగ వివాహాలు
చట్టబద్ధత ఉన్నాయా లేదా అనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ 10, బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పూర్తికాల మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? మేనేజింగ్ డైరెక్టర్ మీన్స్ ఎండి అండి, మహేశ్వరరావు. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్కి పూర్తికాల మేనేజింగ్ డైరెక్టర్గా మహేశ్వరరావును కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అపాయింట్ చేసింది. మాజీ ఎండి అంజుమ్ పర్వేజ్ గత ఏడాది గ్రామీణ అభివృద్ధిలో అడిషనల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పూర్తిస్థాయి ఎండి కోసం డిమాండ్ ఉందన్నమాట. మొత్తానికి ఇప్పుడు పూర్తిస్థాయి అంటే అతని పదవ కాలం ఉండేంత వరకు కూడా ఆయన ఆ పదవిలో ఉంటారనమాట. అండ్ ఈయన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కమిషనర్గా, పరిశ్రమలు మరియు వాణిజ్య డైరెక్టర్గా వర్క్ చేశారు. అతను దక్షిణ కన్నడ అండ్ మాండ్యా జిల్లాల్లో డిప్యూటీ కమిషనర్ అండ్ జిల్లా మెజిస్ట్రేట్గా కూడా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. 11, భారతదేశం యొక్క మొట్టమొదటి బహుళ క్రీడలు బీచ్ గేమ్స్, ది బీచ్ గేమ్స్ 2024. ఓకే, మన ఇండియాలో ఫస్ట్ టైం వీటిని నిర్వహించడం జరిగింది. ఫస్ట్ టైం బీచ్ గేమ్స్ నిర్వహించడం ప్రభుత్వము. అయితే ఈ గేమ్స్లో ఏ రాష్ట్రం, ఇక్కడ దేశం ఇచ్చాము, ఏ రాష్ట్రము ఛాంపియన్గా నిలిచింది? మధ్యప్రదేశ్ అండి. చూడండి, భారతదేశం యొక్క మొట్టమొదటి బహుళ క్రీడలు బీచ్ గేమ్స్, ది బీచ్ గేమ్స్ 2024 డయ్యూలోని బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ పొందిన కోగ్లా బీచ్లో జరిగింది. ఈ క్రీడల్లో మధ్యప్రదేశ్ ఛాంపియన్గా నిలిచింది. 7 స్వర్ణాలు సహా మొత్తం 18 పథకాలతో మధ్యప్రదేశ్ పథకాల పట్టికలో టాప్ 1లో నిలవడం జరిగింది. అండ్ ఇందులో మహారాష్ట్ర 3 స్వర్ణాలు సహా 14 పథకాలు గెలిచింది. తమిళనాడు, ఉత్తరాఖండ్, ఆతిథ్య దాద్రా నగర్ హవేలీ, డయ్యూ, డామన్లకు 12 పథకాలు వచ్చాయి. అస్సాం 5 స్వర్ణాలు సహా మొత్తం 8 పథకాలు గెలుచుకుంది. బీచ్ సాకర్లో లక్షద్వీప్ బంగారు పథకాన్ని గెలుచుకుందనమాట. అండ్ బీచ్ గేమ్స్ 2024 అనేది జనవరి 4 నుండి 11 వరకు కూడా నిర్వహించారు. అదే టైంలో ఆటల్లో మొత్తం 8 క్రీడలు నిర్వహించారు. బీచ్ గేమ్స్ 2024 ముగింపు వేడుక అనేది ఐఎన్ఎస్ కుక్రీ మెమోరియల్లో జరగడం జరిగిందండి. సో ఇది ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.